వినపడచ్చుగా వాయిస్ వినపడుతుంది. బాబాయ్ ఒక్క సెకండ్ బాబాయ్. వినపడుతుంది బాబాయ్. ఇది క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అంటే క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని ఉంది కదా. అవును బాబాయ్. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అంటే ఆ పుల్ రిక్వెస్ట్ లోకి వెళ్తుంది. ఓకే దీంట్లోకి వెళ్తుంది. మెర్జ్ 7 కమిట్స్ టు మూవ్ ఆన్. ఓకే అంటే మనం పేమెంట్ నుంచి మూవాకి పంపించాము బాబాయ్. పంపించామని ఇది ఓకే దీన్ని ఇక్కడ ఈ మెర్జ్. బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ తో మెర్జ్ చేసేమని చెప్పొచ్చు. ఓకే మామూలుగా ఏంటంటే ఇక్కడ ఇన్ జనరల్ ఏంటంటే ఏదైనా రివ్యూ కామెంట్స్ ఉంటే రివ్యూ కామెంట్స్ ఇస్తాము, లేదంటే జస్ట్ వెరిఫైడ్ అని పెట్టేస్తాం. అంటే వెరిఫై చేసిన వాళ్ళు అవును చేస్తారు బాబాయ్. కదా. వీటి గురించి చూశాను బాబాయ్ ఆ రోజు. కన్ఫర్మ్ మెర్జ్ అంటే మెర్జ్ అయిపోయింది. ఓకే మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రాంచ్ అదే. లో చూస్తే ఆ కోడ్ అంతా అది ఉంటుంది. బ్రాంచ్ లోకి వెళ్ళా బాబాయ్. ఇప్పుడు ఆ బ్రాంచ్ దీంట్లో ఈ మూడే ఉంది కదా. అవును మెయిన్ లో. ఇప్పుడు నోవా బ్రాంచ్ లోకి వెళ్ళి చూస్తే ఫైల్స్ అని వచ్చేస్తాయి. ఓకే ఇప్పుడు ఇనిషియల్ మనం మెయిన్ నుంచి తీసుకున్నాం. అవును బాబాయ్. ఇప్పుడు బ్రాంచ్ లోకి వచ్చి చూస్తే ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు నాకు దీంట్లో కొలాబరేటర్ కాబట్టి నాకు ఇది వచ్చింది. ఓకే నేనేమంటానంటే నేను దీన్ని చెక్అౌట్ చేసుకుని నేను ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. అదేలే బాబాయ్. ఎవరైనా ఇప్పుడు మీ టీంలో ఎవరైనా 2-3 పని చేయాలనుకున్నప్పుడు ఇట్లా కొలాబరేటర్స్ యాడ్ చేయొచ్చు. ఓకే సెట్టింగ్స్ లోకి వచ్చి కొలాబరేటర్స్ అంటే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి కూడా బాబాయ్. కంపల్సరీగా వాళ్ళకి కూడా గిట్ ఉండాలి. అవును అకౌంట్ ఉండాలి. ఓకే గిట్ అకౌంట్ ఉండాలి. అదేలే బాబాయ్. ఇతను ఎవరు, ఇతని ప్రొఫైల్ ఏంది, ఇవన్నీ ఉంటాయి. ఓకే ఇక్కడ నా మెయిల్ ఐడి కనపడుతుంది. వెరిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. అదేలే బాబాయ్. ఇక్కడ నా రిపాజిటరీస్ అన్ని కనపడుతుంది. ఓకే అంటే నా రిపాజిటరీస్ కూడా మీరు చూడొచ్చు. అదేలే బాబాయ్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కి నేను కొలాబరేట్. ఓకే కానీ కెన్ వ్యూ దిస్ ప్రైవేట్ రిపాజిటరీ కదా ఇది. అవును దీనికి యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరు. ఓకే అదేలే బాబాయ్. ఇంకేమన్నా గిట్లో ఇది అంటే ఇప్పుడు మనం ఎట్లా పుల్ రిక్వెస్ట్ ఎలా రైజ్ చేసి ఇప్పుడు మన పుల్ రిక్వెస్ట్ హిస్టరీ ఉంటుంది. ఓకే ఒక క్లోజ్ పుల్ రిక్వెస్ట్ ఉంది. అవును బాబాయ్. ఎవరు రైజ్ చేశారు అని ఇక్కడంతా హిస్టరీ ఉంటుంది అన్నమాట. పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే ఏంటంటే నా లేటెస్ట్ కోడ్ వచ్చింది, డిప్లాయ్మెంట్ ప్రొఫెషనల్ డిప్లాయ్మెంట్ చేయబోయే నా బ్రాంచ్ నుంచి మీ బ్రాంచ్ లో కోడ్ పుట్టింగ్ చేస్తాం. ఓకే అప్పుడు రిక్వెస్ట్ రైజ్ చేస్తాం. సో చెక్-ఇన్ చేశాను, మెయిన్ లో పుష్ చేసుకొని చెప్పాలి. దానికోసం పుల్ రిక్వెస్ట్ అంటాం. అదేలే బాబాయ్. దానికోసం ఇప్పుడు కూడా మన ఏ బ్రాంచ్ అయినా సరే కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే ఏ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్ లోకి వెళ్ళాలో కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అదేలే బాబాయ్. నేను ఏదైనా కోడ్ చేంజ్ చేసి దీంట్లో సెర్చ్ చేయొచ్చు. ఓకే మనందరం ప్యారల్ గా పనిచేస్తాం అనుకున్నాం. అదేలే బాబాయ్. మనం మెయిన్ లో మీరు పేమెంట్ గేట్వేలో పనిచేస్తాం. ఓకే నేను దీంట్లో పనిచేస్తాను. ఓకే మీరు ఇక్కడ మీ పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఏదైనా లేటెస్ట్ కోడ్ చేంజ్ చేస్తే నేను దీంట్లో తీసుకోవచ్చు. అంటే బాబాయ్ ఇప్పుడు నేను మీకు పంపిస్తాను కోడ్ ని రివ్యూ కోసం. చేస్తున్నా. మీరు మీ లీడ్ కి రివ్యూ కోసం పంపిస్తారు. ఓకే చూశాను బాబాయ్ ఇది ఒకసారి వీడియో. ఇప్పుడు మీరు రివ్యూ ఇప్పుడు కంపేర్ అంటే అన్నప్పుడు రివ్యూ కోసం పంపిస్తారు. అతనికి అన్ని నచ్చితేనేమో మెర్జ్ చేస్తారు, లేకపోతే లేదంటే ఇక్కడ రిజెక్ట్ పెట్టచ్చు. ఓకే మీరు క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అంటారు. అవును నచ్చితే సరే లేదంటే ఒక కామెంట్ ఇస్తారు. అవును కామెంట్ ఇవ్వగానే ఆ పుల్ రిక్వెస్ట్ కామెంట్ అతను మెయిల్ వెళ్ళిపోదు. ఓకే పుల్ రిక్వెస్ట్ సంబంధించిన కామెంట్ అతను మెయిల్ వెళ్ళిపోదు. ఓకే ఓకే బాబాయ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బాబాయ్ టైం కుదిరినప్పుడు ఏదో ఒకటి నేను చేంజ్ చేశాను అనుకోండి, మీకు చూపించడం కూడా నాకు ఈజీ అవుతుంది. ఓకే ఫలానా ఫైల్లో ఫలానా చోట పెట్టాను అని డైరెక్ట్ గా వేరే ఏం చేయవసరం. నేను ఇక్కడ వచ్చి కూర్చొని జస్ట్ ఇప్పుడు ఇదే ఉంది, కోడ్ లో ఉంటారు. కోడ్ లో ఆన్ చేసి నా బ్రాంచ్ లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ పేమెంట్స్ అని ఉంది.
అవును బాబాయ్. సో ఇదే అనుకోండి. ఈ పేమెంట్స్ బ్రాంచ్ లో జస్ట్ ఇది ఇచ్చేయచ్చు. ఓకే. దీంట్లో ఏం లేదా కోడ్? అది ఇప్పుడు బ్లూ ప్రింట్స్ ఎప్పుడు అనుకుంటా బాబాయ్, అందులో లేదనుకుంటా పేర్లు. ఇదే పేమెంట్స్ మాడ్యూల్ రౌటర్ లో ఉంది. అవును బాబాయ్. ఇక్కడ కోడ్ ఇక్కడ చూడొచ్చు. అవును, మీరు నేనేం చెప్పొచ్చు అంటే పలానా లైన్ లో హైలైట్ చేశాను చెప్పొచ్చు. అదేలే బాబాయ్. సో పలానా లైన్ లో ఈ ఫైల్లో నేను డైరెక్ట్ ఈ పాత ఇచ్చేసి, ఓకే, ఈ పాత ఇచ్చేస్తే ఏం చేస్తారు, దాంట్లో పలానా లైన్ అని చెప్పాలి. అదేలే ఇప్పుడు బాబాయ్. ఓపెన్ చేసుకొని డైరెక్ట్ ఆ ఫైల్కి వెళ్ళిపోతాం. అవును, ఆ ఫైల్లో పలానా లైన్ లో పెట్టానని చెప్పేయచ్చు. ఓకే, అంటే గిట్హబ్ లో ఉండే అవకాశం. అదేలే బాబాయ్. ఒక్కొక్కసారి ఇలా మీటింగ్స్ కుదరినప్పుడు. మీటింగ్స్ కుదరినప్పుడు అని కుదరదు. ఇప్పుడు ఏంటంటే రియల్ టైంలో కూడా కుదరదు. అవును, కుదరినప్పుడు కూడా లేదు మీ కొలీగ్కి ఎవరికన్నా పలానా చోట పలానా ఫైల్లో చేశాను అని చూసుకోమని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఒక షిఫ్ట్ లో ఉంటారు, వాళ్ళు ఒక షిఫ్ట్ లో ఉంటారు. అవును, జస్ట్ మెయిల్ డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చు. అదేలే బాబాయ్. అది ఒకటి రివ్యూ కోసం ఇచ్చినప్పుడు కూడా ఒక పలానా లైన్స్ అని హైలైట్ చేసి చెప్పొచ్చు. ఓకే, కావాలంటే దీన్ని ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. అదేలే బాబాయ్. కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బాబాయ్ ఇదేంటిది బాబాయ్, కోడ్ 55% ఫాస్టర్ విత్ జిట్ హబ్ కాపీ లాట్. కోపైలట్ అంటే ఇప్పుడు గిటబ్ బోర్డ్ కి ఫ్రీ ఇస్తాడు మనకి. ఇక గిటబ్ బోర్డ్ ఫ్రీ కదా మనకి. అవును బాబాయ్. మరి వాడికి ఆదాయం ఎలా వస్తుంది? ఓకే, ఇంత సర్వర్ మెయింటైన్ చేస్తున్నందుకు వాడికి ఆదాయం రావాలిగా. అవును, ట్రైలో 1 month అంత ఇస్తాడు. ఓకే, ఈ కోపైలట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం కోడ్ రాస్తున్నాం. అవును బాబాయ్. మనం విజువల్ స్టూడియో కోడ్ లో పెడితే జస్ట్ విజువల్ స్టూడియో కోడ్ లో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, ఇంకేం లేదు. ఇక్కడికి వచ్చి ఇట్లా కామెంట్లు పెట్టి రైట్ ఏ ఫంక్షన్ ఫర్ ఫ్యాక్టోరియల్ అని ఇచ్చామంటే వచ్చేసింది. ఓకే, అదే రాసేసి అదే ఆ గిట్ హబ్ లో ఉన్నది డేటా తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిద్దా బాబాయ్ దాని గిటబ్లో వరకు. ఎవడెవడో ఎక్కడెక్కడో రాసి ఉంటాడు కదా. ఓకే, ఆడు వాళ్ళు సొంతగా రాయిపోయినాయి. అదే వాడు ఎక్కడో రాసి ఉంటాడు. వాడు ఎక్కడో రాసి ఉంటాడు కదా. అవును, ఆ రాసిన దాన్ని ఇక్కడ ఉపయోగించుకుంటారు అనమాట. అదేలే బాబాయ్. అట్లా దానికోసం 55% ఫాస్టర్ విత్ కోపైలట్ గిట్హబ్ కొంచెం బేసిక్ కూడా రెడీ చేసి పెడుతుంది. ఓకే, ఇప్పుడు ఇదే అడగచ్చు, క్రియేట్ ఏ మాడ్యూల్ ఫైల్ విత్ ద స్మారెస్ట్ అన్నా అనుకోండి. ఆ స్మారెస్ట్ సంబంధించిన ఫైల్ క్రియేట్ చేసి పెట్టింది. చాట్ జీపీటీ లాగా ఇది కూడా. ఓకే, చాట్ జీపీటీ ఏంటంటే అన్నింటికి పనికి వచ్చింది. కోపైలట్ ఏంటంటే కోడ్ రాయడానికి ఉపయోగపడింది. ఓకే, ఓకే, కోడ్ లో ఇది ఎక్స్పర్ట్. ఆ అదేలే. చాట్ జీపీటీ వేరే అన్ని టాపిక్స్ లో గ్రాఫిక్స్ అట్లాంటి దాంట్లో కూడా ఎక్స్పర్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ పుల్ రిక్వెస్ట్ రైజ్ చేశాను, అవును, క్లోజ్ ఉంది కదా. అవును, ఇప్పుడు ఇదే ఉంది, ఈ పుల్ రిక్వెస్ట్ రైజ్ చేశాను. ఈ దీంట్లోకి వెళ్ళి మనం కంపేర్ చేసుకోవచ్చు. కమిట్స్ కంపేర్ చేస్తే ఈ కమిట్ ఉంది ప్రస్తుతానికి. ఈ కమిట్ లో ఏ ఫైల్ చేంజ్ అయినాయని చూడొచ్చు. ఇక్కడ అదేలే బాబాయ్. ముందు ఏముంది, ఇక్కడ ఏం డిలీట్ చేశారు, ఇక్కడ ఏం యాడ్ చేశారు. ఓకే, ఇది రివ్యూ చేంజెస్ అంటారు. కన్సెప్ట్ ఇలా ఉంది కదా. ఒక ఫైల్లోనే కింద పైన చూస్తాం. ఇది చాలా ఓకే. ఫైల్స్ ఇవి. అవును బాబాయ్. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎవరైనా ఇన్లైన్ కామెంట్స్ కూడా రాసుకోవచ్చు. నేను రివ్యూ చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఏదైనా పెట్టాలని ఇక్కడ కామెంట్ రాయొచ్చు. ఓన్లీ ఆ లైన్ వాటికి. ఆ లైన్ వరకు అంటే ఈ లైన్ లో కోడ్ రివ్యూ చేసిన అతను ఈ పేజీలో పెడతాడు. ఇక్కడ ఓకే, సింగిల్ కామెంట్ మల్టిపుల్ కామెంట్స్ పెట్టుకోవచ్చు. అదేలే బాబాయ్. పెడితే అతను చూడగలుగుతాడు, ఇక్కడ ఏదో చెబుతున్నాడు ఆయన. ఓకే,
బాబాయ్ ఇప్పుడు కమిట్ చేశారు కదా, నేను చూడాలంటే ఎక్కడ ఉంటుంది బాబాయ్ అది మీరు పెట్టిన మెసేజ్? మీరు పెట్టిన మెసేజ్ చూడాలంటే ఇక్కడ కమిట్స్ ఉంటాయి కదా, అవును బాబాయ్. కమిట్స్ లో ఇక్కడ సబ్మిట్ చేసి కమిట్ పెట్టాను. ఓకే. ఇక్కడ ప్లాన్స్ అని కమిట్ పెట్టారు. ఇక్కడ అవును బాబాయ్. మీ ఫాస్ట్ కమిట్స్ అని ఇలా చూడొచ్చు. ఇది 12th ఇది. ఇప్పుడు స్మాలెస్ట్ కమిట్స్ చూద్దాం. 32 minutes అగో ఏదో ఇది కంప్లీట్ చేశాను. నేను పెట్టినవి కాదు బాబాయ్, ఇప్పుడు మీరు ఏదో మెసేజ్ పెట్టారు కదా పర్టికులర్ లైన్ కి. అదే అదే ఎట్లా చూడొచ్చానా? అవును బాబాయ్. అప్పుడు మీరు ఎట్లా రైట్ చేయాలంటే, నేను కామెంట్ ఏదైనా పెడితే ఇప్పుడు ఫుల్ రిక్వెస్ట్ రైజ్ చేశాను. అవును బాబాయ్. ఇదైతే క్లోజ్ అయిపోయింది కానీ మామూలు కామెంట్ అయితే పెడతాను. అవును, మీరు మెర్జ్ చేశారు కాబట్టి క్లోజ్ అయిపోయింది. మెర్జ్ చేసాం కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కమిట్స్ ఉన్నప్పుడు, అవును బాబాయ్. కమిట్స్ ఉన్నప్పుడు ఈ ఫైల్ ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ నేను కామెంట్ యాడ్ చేయొచ్చు. ఓకే. సపోజ్ ఇట్లా పెట్టాను, అదేలే బాబాయ్. యాడ్ సింగిల్ కామెంట్ అని పెడితే అతను ఇక్కడ కనపడుద్ది. ఓకే. ఈ 11 లైన్ దగ్గర ఏదో చెప్తున్నాడని అర్థమైపోతుంది. ఓకే ఓకే బాబాయ్. మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఇట్లా ఓకే డన్ అని పెట్టాలి. ఓకే. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత రిజాల్వ్ కాన్వర్సేషన్ అన్నాడు. అదేలే బాబాయ్. ఈ షో రిజల్ట్ మన డిస్కషన్ అంతా కనపడింది. ఓకే. ఎవరు రాశారు, ఎంత డీటెయిల్స్ ఉంటాయి. ఈ రిజల్ట్ లో ఇది రిజల్ట్ ఉండాలన్నమాట. అదేలే అన్ని బాబాయ్. అన్ని రిజల్ట్ ఉంటే కానీ అది కమిట్ ఎలా చేయదు. ఓకే. ఇది రియల్ టైంలో ఇది చాలా అవసరం అవుతుంది. అదేలే బాబాయ్. ఇక్కడ ఇంకోటి బ్యూటిఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 75 ఫైల్ చేంజ్ చేశారండి. ఇది ఉంది కదా, ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ ఉంది కదా. అవును. దీంట్లో నోవా అనే బ్రాండ్ పెట్టింది. ఇప్పుడు యాప్ డాట్ పై ఉంది. అవును బాబాయ్. దీని హిస్టరీ వస్తుంది. ఇప్పుడు ఏమేమి చేంజ్ చేశాను అదేలే బాబాయ్. వచ్చినప్పుడు అప్పుడు ఇది వచ్చింది అనుకుంటా. ఓకే. ఫైల్ ఉంది చూడండి, ఇది ఉంది కదా. అవును బాబాయ్. అంటే ఇలా కనపడింది. ఓకే. ఏముంది కోడ్, ఇప్పుడు ఏమొచ్చింది. ఓకే. సైడ్ బై సైడ్ కంపేర్ అదేలే బాబాయ్. చేసి చూసుకోవచ్చు. ఓకే. చేసి ఇట్లా పక్కన పెట్టి చూసుకోవచ్చు. అంతమంది ఏముంది, ఇక్కడ ఏం మారింది. ఓకే. ఈ కొత్తగా ఏమొచ్చింది, ఇదంతా మారిందని చెప్తాం. అదేలే డిలీట్ చేశారు, ఇక్కడ కొత్తగా యాడ్ చేశారని చెప్తాం. ఓకే. ఇగ్నోర్ వైట్ స్పేసెస్ అని కూడా ఉంటుంది. ఇక్కడ వైట్ స్పేస్ ఏమంటే ఇగ్నోర్ చేశారని చెప్తాం. ఓకే. ఓకే. లైన్స్, డిలీట్ చేసిన లైన్స్, యాడ్ చేసిన లైన్స్ కానీ అదేలే బాబాయ్. ఇది గిట్నే చాలా వరకు వాడుకోవచ్చు. ఒక ఫైల్లో ఆ పర్టికులర్ కమిట్ లో చూడొచ్చు. మీరు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేశారు కదా, అవును. ఈ క్లోజ్ దాంట్లోకి వెళ్తే ఇందులో కమిట్స్ ఉంటాయి. ఆ పుల్ రిక్వెస్ట్ లో 7 కమిట్లు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు లేటెస్ట్ కమిట్ ఇదంతా. ఓకే. ఇట్లా కనపడుతుంది. అదేలే బాబాయ్. ఎట్లా కనపడుతుంది అంటే, మీరు ఏం ఫైల్ చేంజ్ చేశారని కనపడుతుంది. యాప్ డాట్ పై చేంజ్ చేశారు, దాంట్లో యాప్ డాట్ పై ఒకటే ఉంది ఈ యొక్క కమిట్ లో. అదేలే బాబాయ్. ఇట్లా కనపడింది. ఇంకొక చేంజ్ ఫ్రమ్ వన్ కమిట్ అంటే
లేదు ఇంకా వేరే చెక్ ఏదైనా తీసుకుంటే ఇప్పుడు నేనేదో కమిట్ ఇచ్చాను కదా, ఇదే తీసుకో. ఇట్లా మీరు ఇచ్చిన కామెంట్స్ అన్నీ చూసారా? ఇన్ని ఫైల్స్ చేంజ్ అయినా చూపిస్తుంది. అదేలే బాబాయ్. ఫైల్స్ పాత అటు ఇటు మార్చనివ్వండి, ఏదైనా కొత్త యాడ్ చేయనివ్వండి, యాడ్ చేశారని చెప్పి దాంట్లో ఇన్ని ఫైల్స్ అన్ని చేంజ్ చేశారు. అవును. అదంతా చూపిస్తుంది. యాక్చువల్గా మనం వీటిని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, అవునవును బాబాయ్. కొన్నిటిని ఇగ్నోర్ చేయొచ్చు. ఇది దాంట్లో అవసరం. గిట్ ఇగ్నోర్ కూడా చెప్తాను. గిట్ ఓకేనా? అర్థమవుతుంది బాబాయ్. ఇప్పుడు ట్రై చేయండి. అనుకున్నా కానీ అది వేరు, కానీ ట్రై చేస్తే అది వేరు. నేను పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాను. ఓకే. పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలని చెప్పాలి. ఓకే. చెప్పేటప్పుడు ఇక్కడ రివ్యూవర్స్ యాడ్ చేయాలి. ఒకళ్ళని యాడ్ చేయమని చెప్పాలన్నమాట. అదేలే బాబాయ్. పలానా రివ్యూ చేయండి అని చెప్తే వాళ్ళకి రివ్యూ వెళ్తుంది. ఓకే. లేదంటే మీకు మీరే రివ్యూ చేసుకోవచ్చు. ఎవరెవరు రివ్యూ చేయాలని ఇక్కడ ఉంటుంది. రివ్యూ చేసినప్పుడు వాళ్ళని సజెషన్ యాడ్ చేయాలి. ఈ టీంలోనే మీకు టెక్నిక్స్ ఉంటాయి. టెక్నిక్స్ లేదా ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ కోడ్ రివ్యూ చేస్తారు. మీరు వాళ్ళని అడ్రస్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. రైజ్ చేసినప్పుడు వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. అదేలే బాబాయ్. అట్లా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి కనపడింది. ఓకే. ఇంకా ఐడియా లేదు మీకు. ఈ మైల్ స్టోన్ అనేది కాన్సెప్ట్ ఉన్న తర్వాత మైల్ స్టోన్ అనేది ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ కామెంట్ అవుట్ చేసి ఏదైనా కంటెంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అన్న. ఓకే. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ లేదు అంటే ఏమి అంటే క్రియేట్ పుల్ రిక్వెస్ట్ చేస్తారు. ఆ పుల్ రిక్వెస్ట్ వెయిట్ చేసి ఇంకా ఎవరు రివ్యూవర్ని అసైన్ చేయరు, తర్వాత స్టేజ్లో అసైన్ చేసుకోవచ్చు రివ్యూవర్. ఓకే. ఓకే. ఫస్ట్లోనే కాకుండా అదేలే బాబాయ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారు. చేసినప్పుడు సో టికెట్ అని ఉంటుంది కదా, సపోర్ట్ టికెట్. ఏదంటే ఫీచర్ అయితే ఫీచర్ ఏదో ఒకటి దానికి ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నుంచి ఒక టికెట్ ఉంటుంది. ఓకే. ఆ టికెట్ ఐడి డిపార్ట్మెంట్ టికెట్ అనుకోండి, టికెట్ 1, 2, 3 అని ఇవ్వచ్చు. అదేలే బాబాయ్. ఆ టికెట్ 1, 2, 3 ఇస్తే ఏంటంటే మనోడు దీని గురించి మాట్లాడుతున్నాడని అతనికి అర్థమైపోతుంది. ఓకే. రాసినప్పుడు ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఏంటంటే ఏమేమి చేంజ్ చేశానని ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఫైల్స్ ఇటు మూవ్ చేశాను అని మీరు చెప్తారు కదా. చేసినప్పుడు అతనికి అర్థమైంది. లేదంటే అతను మిమ్మల్ని కాల్లో తీసుకుంటాడు. ఓకే. ఆర్కిటెక్ట్స్ ఏంటంటే మాక్సిమం కామెంట్స్ రాయమంటారు. అదేలే బాబాయ్. లేని పక్షంలో ఏమంటారు వాళ్ళు, కాల్లోకి జాయిన్ అవ్వండి. ఓకే. కాల్లోకి జాయిన్ అవ్వమని అడుగుతారు. అదో ప్రాబ్లం. కాల్లోకి జాయిన్ అవ్వమని అడుగుతాం, అదో ప్రాబ్లం. సో అట్లా మనం పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసేటప్పుడు ఇలా పెట్టాలి. రివ్యూవర్స్ కంప్లీట్ కొన్ని ప్రాజెక్టులు ఎట్లుంటుందంటే కనీసం 2 రివ్యూవర్స్ ఉండాలంటారు. అదే ప్రాజెక్ట్ లెవెల్ సెట్టింగ్స్. ఓకే. ఈ ప్రాజెక్ట్ లెవెల్లో 2 రివ్యూ చేయాలని ఉంటుంది ఇక్కడ. అదేలే బాబా. 2 రివ్యూ చేసి సైన్ చేస్తే కానీ అది కమిట్ అవుతుంది. ఓకే. అదొకటి ఉంటుంది. ఎందుకంటే ఈ రివ్యూస్ ఫైనల్గా మీకు మీ కోడ్ క్వాలిటీ కోసం వస్తాయి. ఓకే. మనోడు ఎంత క్వాలిటీగా కోడ్ రాస్తున్నాడు. అదేలే బాబా. చేసేటప్పుడు క్రియేట్ పుల్ రిక్వెస్ట్లు ఏమి ఉంటాయి, ఏమి వెళ్తాయని ఉంటుంది. ఓకే. ఓకే బాబా. గిట్లో ఒక 2 చేద్దాము, తెలుస్తుంది మీకు. అదేలే బాబా. దీంట్లోనే 1, 2 చేస్తే తెలుస్తుంది. మనం వరియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాను, మిమ్మల్ని రివ్యూగా పెడతాను. అదేలే బాబా. పడతా శ్రీకాంత్ బాబాయ్? వినపడుతుంది బాబాయ్. వినపడుతుందా? వినపడుతుంది బాబాయ్. నేను ఒక పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాను. ఓకే. ఓకే బాబాయ్.
హలో. శ్రీకాంత్ వినపడుతున్నావు? వినపడుతుంది బాబాయ్. నీకు దీనికి మీకు పుల్ రిక్వెస్ట్ వచ్చి చూడండి. ఇప్పుడు మెయిల్ వచ్చి ఉంటుంది. కన్నీ కొట్టు. కొట్టాను. ఇక్కడ మీకు పుల్ రిక్వెస్ట్ వచ్చింది. ఓకే. ఇది ఇప్పుడు మీరు ఇట్లా ఓపెన్ చేయాలి. ఇక్కడ ఎక్స్వరం రిక్వెస్టెడ్ యూ రివ్యూ ఆన్ దిస్ పుల్ రిక్వెస్ట్. మీకు రిక్వెస్ట్ వచ్చింది. అవును బాబు. రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇట్లా యాడ్ యువర్ రివ్యూ అని కొడితే ఇక్కడ మీ రివ్యూ కామెంట్స్ అన్ని యాడ్ చేయొచ్చు. ఓకే. మెయిల్ లో యాడ్ చేయొచ్చు. మెయిల్ కూడా వచ్చిందా? వచ్చింది బాబాయ్. మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏదైనా పెట్టచ్చు. ఏదో కామెంట్ ఇవ్వచ్చు. ఓకే. కామెంట్ ఇస్తే ఆ కామెంట్ నాకు కనపడుతుంది. ఇక్కడ నా మెయిల్ కూడా వచ్చింది. అదే మెయిల్ వచ్చింది లేకపోతే వచ్చింది. అయితే ఇక్కడ నేను చూసి నేను రిప్లై ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ నాకు నేను రిప్లై ఇస్తాను. ఓకే బాబు. చూడండి, మీకు కనపడుతున్నది. చూడండి, నేను రిప్లై ఇస్తున్నా. ఇప్పుడు నేను టెస్ట్ అని పెట్టానంటే మీరు పెట్టిన పుల్ రిక్వెస్ట్ ని టెస్టింగ్ లో ఉందని నేను పెట్టానా బాబాయ్ మీకు? లేదు, ఈ కోడ్ ని రివ్యూ చేస్తే కామెంట్ ఇచ్చారు. ఓకే, అది కామెంటే. కామెంట్ అంటే ఏం లేదు, కరెక్ట్ దిస్ ఫైల్ అయినా ఏదో. అదేలే బాబాయ్. కరెక్ట్ బై రిమూవ్. ఓకే. నేను ఏదో చెప్పా ఉందాం కాసేపు. అదేలే బాబాయ్. ఇది నాకు కనపడింది. నేను రిప్లై ఇస్తాను. అదేలే. రిప్లై ఇచ్చిన తర్వాత మీరు రిజాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. మీరు సాటిస్ఫై అయితే మీరు రివ్యూ చేస్తున్నారు కదా. అదేలే బాబాయ్. అట్లా ఈ కామెంట్స్ అన్ని రిజాల్వ్ అయితే ఫైనల్ గా ఈ రివ్యూ చేంజెస్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి అప్రూవ్ కొట్టచ్చు. అదేలే బాబాయ్. అప్రూవ్డ్ అని కొట్టిన తర్వాత ఏదైనా వచ్చిందంటే యాడ్ అయిపోతుంది. అప్పుడు అనుకుంటే ముందు మేనేజర్ టీమ్ లీడర్ చెక్ చేసుకోవాలి కోడ్ మొత్తం. చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే మేనేజర్, నేను రిక్వెస్ట్ రైట్ చేశాను. అదేలే బాబా. అవును. ఇక్కడ అప్రూవ్ అని కొట్టాను. అప్రూవ్ అని కొట్టిన తర్వాత ఇక తర్వాత కోడ్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినాయంటే ఇక ఆబ్జెక్టివ్ ఇస్తాను. అదేలే బాబాయ్. ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ రివ్యూ చేంజెస్ అని ఉంటుంది. అప్రూవ్ అని కొట్టాడంటే అయిపోయినట్టు. ఓకే, ఇంకా అందులో పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇక్కడ అప్రూవ్ అని కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేలే బాబాయ్. లేదంటే రిక్వెస్ట్ చేంజెస్ అడగవచ్చు. ఏం చేంజెస్ కావాలంటే బాబు ఈ చేంజ్ అని రివర్స్ పంపించచ్చు ఆ క్యాండిడేట్ కి. ఓకే. రిక్వెస్ట్ చేసిన క్యాండిడేట్ కి ఇదేంది అడగవచ్చు. ఇన్లైన్ అదేలే బాబాయ్. ఇది ఎందుకు చేసాము, ఇది ఎందుకు చేసాము. ఓకే. అదే బాబాయ్. ఇది ఫుల్ రిక్వెస్ట్ అన్న. ఫుల్ రిక్వెస్ట్ అంటే ఏం లేదు, మీరు చేసిన కోడ్ ని మీ టీమ్ మెంబర్ ని రివ్యూ చేయమని అడుగుతున్నాం. కొన్ని పీర్ రివ్యూస్. ఓకే. పీర్ రివ్యూస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. పీర్ రివ్యూస్ అంటే ఏంటంటే మీరు మీ పక్క వాళ్ళని కోడ్ రివ్యూ చేయమని అడుగుతున్నారు. అదేలే బాబాయ్. మీ కోడ్ మీ కొలిగ్కి, మీ కొలిగ్ని మీ కోడ్కి, దాన్ని పీర్ రివ్యూ అంటారు. ఓకే. పీర్ రివ్యూస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ టెక్నికల్ రివ్యూ, ఆర్కిటెక్ట్ రివ్యూ, అట్లా మల్టిపుల్ రివ్యూస్ చేసుకోవచ్చు. అదేలే బాబాయ్. దాంట్లో రకరకాలు. ఓకే. దాంట్లో రకరకాలు ఎట్లుంటాయంటే ఒకళ్ళని ఆ రివ్యూవర్స్ లో ఒకళ్ళని ఆర్కిటెక్ట్ ని ఒకళ్ళని పీర్ రివ్యూ పెడతారు. ఓకే. పీర్ కామెంట్స్ పీర్ ఇవ్వచ్చు, ఆర్కిటెక్ట్ కామెంట్స్ ఆర్కిటెక్ట్ ఇవ్వచ్చు. అదేలే బాబాయ్. ఇది ఒకసారి చేస్తే అర్థం అలవాటు అయిపోతుంది. ఓకే. ఓకే బాబాయ్. ఒకసారి చేశారనుకోండి ఇది గుర్తుండిపోతుంది, అలవాటు అయిపోతుంది. నేను అదే మీరు నేను టాస్క్ ఇచ్చారు కదా, అది చేసిన తర్వాత ఒకసారి మీకు రిక్వెస్ట్ పెడతాను. తొందర లేదులే, నిదానం చెప్తాను. నేను బిట్ కవర్ చేద్దామని కవర్ చేశాను. అదే సేమ్ టైం ఏంటంటే ఆ కోడ్ తీసుకున్నాను.
ఓకే. ఆ కోడ్ నేను ఇక్కడ కొన్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అదేలే బాబాయ్. అప్లై చేయడం కోసం అని చెప్పేసి కోడ్ పర్మిషన్ తీసుకుందామని కాల్లో చూస్తున్నా. ఇద్దరు ఎటు గిట్లో ఉన్నాం కదా అని ఓకే. గిట్లో కోడ్ రైజ్ చేసాను. ఒక్క నిమిషం సెకండ్. ఓకే. ఓకే బాబాయ్. సెకండ్ ఓకే బాబాయ్. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయా? అంటే మీరు నిన్న కోడ్ చేంజ్ చేశారు కదా, మనకి అసలు అవుట్పుట్ రాలేదు బాబాయ్ అందులో. అవుట్పుట్ రాలేదా? నిన్న మీరు చేంజ్ చేసిన తర్వాత మార్నింగ్ తర్వాత చూస్తే అవుట్పుట్ ఏం రాలేదు బాబాయ్. అది ఇంకా సరి చేస్తా ఇప్పుడే అయిపోయింది, మీరు మెసేజ్ పెట్టారు బాబాయ్. ఇంకా ఫైల్లోకి వెళ్తున్నా, ఏంటంటే అదే JSON ఫైల్స్ని వేరే ఫోల్డర్లో ఎలా పెట్టాలి అని. లైన్లో పడ్డాను ఇప్పుడు. ఓకే బాబాయ్. ఇప్పుడు అంత కోడ్ లైన్లోకి వచ్చినట్టు. అవును బాబాయ్, అర్థం అవుతుంది బాబాయ్. ఎక్కడ మార్చాలి, ఎర్ర వస్తే ఎర్రని అర్థం చేసుకోవటం, ఇవన్నీ కొద్దిగా లైట్గా తెలుస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఓకే. రాకపోతే ఏంటంటే టీంలో ఎవరికి హెల్ప్ చేయాలని ఉంటది. అదేలే బాబాయ్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి టైం కుదరదు అక్కడ. ఎవరు డెలివరీస్ అడిగి ఓకే. ఎవడు బిజీ ఆడిది. అదేలే బాబాయ్. అందుకని ఏంటంటే చాలా తక్కువ, కొంచెం క్లూ ఇస్తే చేసుకోగలిగిన వాళ్ళకి టీంలో ఉండగలుగుతారు. అదేలే బాబాయ్. స్కూల్ ఫీడ్ చేయాలంటే వాళ్ళతో కష్టంగా. మీరే అవును. ఉన్నారు, మీరే నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఎంత కష్టంగా ఉంటుంది? అవును. అంతేగా. అవును బాబాయ్. ఇదే ఈ పరిస్థితి రాకూడదనే కొంచెం ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళని వెంటనే గ్రాస్ చేయగల వాళ్ళని హైర్ చేసుకుంటారు. అదేలే బాబాయ్. వేరే ఉద్దేశం ఏం కాదు. ఓకే. వేరే ఉద్దేశం ఏం కాదు. జస్ట్ చేయగలిగిన వాడిని డాక్టర్ చేయగలిగే వాడిని రిక్రూట్ చేస్తారు. అదేలే బాబాయ్. చూడదని కాదు, ఏం కాదు. చూడండి ఇప్పుడు మెయిన్లోకి వచ్చేసింది. కూడా అంతా మెయిన్లో ఉంది. అవును మనకి బాబాయ్. ఎప్పుడైనా సరే మెయిన్ బ్రాంచ్ డిప్లాయ్మెంట్కి వెళ్తాం. ఓకే. మెయిన్ బ్రాంచ్ మనం డిప్లాయ్మెంట్లోకి వెళ్తాం. అదేలే బాబాయ్. మోస్ట్ ఆఫ్ ది కేసు ఆ డిప్లాయ్మెంట్ కూడా నేర్పిస్తాను. ఓకే. కొంచెం ఇది కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేర్పిస్తాను. ఓకే. ఓకే బాబాయ్. ఇంకా దీంట్లో ఇంకేమన్నా బాబాయ్, దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? లేదు బాబాయ్. అంటే ఈ గిట్టు ఇది పుల్ రిక్వెస్ట్లు ఇలా మెర్జ్ చేయటం, కమెంట్స్లు అనేవి, కమెంట్ అనేది ఎట్లా పడితే అట్లా పెట్టరు, అది ప్రాపర్ వేలో పెడతారు ఏం లేదు, అంటే ఎంత ట్రాక్ అవుద్ది వరకే అదేలే అని. అవన్నీ ఈ- ఒకరోజు CICD నేర్చుకునే ముందు అనుకుంటా అప్పుడు ఒకసారి చూశాను బాబాయ్ ఇదంతా. అప్పుడు ఈ పుల్ రిక్వెస్ట్ కమిట్ చేయటం, యాడ్ చేయటం, పుష్ చేయటం, బ్రాంచ్ మార్చుకోవటం, బ్రాంచ్ క్రియేట్ చేసుకోవటం, కొత్త బ్రాంచ్ పెట్టుకోవటం, ఆ రోజే ఇప్పుడు చూశాను. ఏం లేదు. ఇప్పుడు మీరు దాని మీద పని చేస్తున్నారు. అవును బాబాయ్. సపోజ్ ఇప్పుడు మీరు నిన్న సాగర్ మీద పని చేశారు, అవును. నేను ఏదో అథెంటికేషన్ మీద పని చేస్తాను అనుకున్నాను. ఓకే. మన ఇద్దరం వేరు వేరు బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. అదేలే బాబాయ్. లేదంటే మీరు దాన్ని ఏమంటారు, ఒక టికెట్ మీద పని చేస్తాను, నేను టికెట్ మీద పని చేస్తాను. ఓకే. అవన్నీ మన పుల్ రిక్వెస్ట్ అన్ని ఇక్కడ రావాలి, అదేలే బాబాయ్. మెయిన్ బ్రాంచ్కి రావాలి. అంతేగాని మెయిన్ బ్రాంచ్ ఖరాబ్ చేసేస్తే అందరూ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. కావాలంటే ఆ బ్రాంచ్ కొన్నాళ్ళ తర్వాత తీసేసుకుంటాం, ఏముంది. అదేలే ఇది ఉంది, బాబాయ్. ఈ బ్రాంచ్ అవసరం లేదు, ఈ బ్రాంచ్ అవసరం లేదు అన్నప్పుడు డిలీట్ బ్రాంచ్ అంటే డిలీట్ అయిపోతుంది. ఓకే. ఈ బ్రాంచ్ అన్ని డిలీట్ చేయమంటే డిలీట్ అయిపోతుంది. అదేలే బాబాయ్. అదే బాబాయ్, పక్కన డిలీట్ ఆప్షన్ ఉంది ఇక్కడ. పక్కన ఇక్కడ డిలీట్ ఆప్షన్, అవును. ఇంకోటి డిలీట్ అయిపోతుంది. ఈ మెయిన్ డిలీట్ అవుతుంది, మెయిన్ అవ్వదా బాబాయ్? ఎందుకంటే ఇది డిఫాల్ట్ అని సెట్ చేసింది కదా. ఓకే. ఓకే. వల్ల ఇది డిలీట్ అవుతుంది అని అదేలే. డిలీట్ చేయొచ్చు. ఓకే. ఇది డిలీట్ చేయాలంటే డిఫాల్ట్ నుంచి మార్చాలి. అదేలే బాబాయ్. బ్రాంచ్ రీనేమ్ చేసుకోవచ్చు, ఓకే. యాక్టివ్ ఎక్కడ చెక్ ఇన్ అవుతుంది చూసుకోవచ్చు.
అదేలే అంటే బాబాయ్. ఎవరెవరు ఎంతసేపు నేను చెకింగ్ చేశారో చూసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ నేనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నాను. ఓకే. ఇక్కడ ఏం ప్రోగ్రెస్ లో జరుగుతుందో చూసుకోవచ్చు ఇక్కడ. అదేలే బాబాయ్. ఎవరెవరు వేటి మీద పనిచేస్తున్నారు. ఓకే. నాకు ఒక ఐడియా వస్తుంది. అదేలే బాబాయ్. పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి అంటారు, నా మెయిన్ బ్రాంచ్ డిప్లాయ్ చేయాలి. ఆ డిప్లాయ్మెంట్ టీమ్కి లేటెస్ట్ లేదు బాబు అని చెప్పాలి. ఓకే. అలాంటి వాటి ఉపయోగపడింది. అదేలే బాబాయ్. ఓకే బాబాయ్. క్వరీస్ ఉన్నాయా? ఇంకా ఏం లేవు బాబాయ్. వీటిలో కాకుండా ఇప్పుడు కోడ్లోకి వస్తే కోడ్లు ఏమైనా ఉన్నాయా? లేవు బాబాయ్, ఇప్పుడే అసలు మొదలు పెట్టాను బాబాయ్ అవుట్పుట్ చేసిన తర్వాత. ఓకే సరే క్యారీ ఆన్. ఇప్పుడు అది నిన్న మనం అనుకున్న 3 చేస్తున్నారు కదా? అవును బాబాయ్, ఫస్ట్ JSON ఫైల్స్, తర్వాత ఈ డేటాబేస్ అంతా ఓవర్ రైడ్ కాకుండా ఒక ఫైల్ అదొకటి, ఈ రెండు ఈరోజు చేద్దాం. మల్టిపుల్ ప్లేస్ లో పెట్టకుండా డేటాబేస్ కనెక్షన్. అవును బాబాయ్. ఈ DB కనెక్షన్ ఒక చోట పెట్టుకున్నాయి. అవునవును. మళ్ళీ రిపీట్ అవ్వ. అవును బాబాయ్. ఈ పైన పద్దాగల ప్రతి రౌట్ పైలో పద్దాగల ఇలా వస్తుంది కదా బాబాయ్. అలా రాకుండా. అవును. అలా రాకుండా అది సపరేట్ కామన్ గా ఏదైనా పెట్టుకొని దానిలో రీడ్ చేసుకోవడం కోసం. అవును బాబాయ్. అదొకటి కాన్ఫిగరేషన్ ఒకటి. ఓకే. నెక్స్ట్ ఓకే బాబాయ్. ఏం చేంజెస్ అని స్టాటిక్ ఎంత వచ్చింది, పేజెస్, టెంప్లెట్స్. అంటే బాబాయ్ మీరు అంటే అన్ని యూఐ ఫోల్డర్లోకి పెట్టారని అన్నిటికి ముందు యూఐ పెట్టారు కదా, అది అన్నిటికీ వర్క్ అవ్వలేదు బాబాయ్. మనం చేయొచ్చు. కొన్నిటికి ప్లాన్స్ అంటే యూఐ తీసేస్తేనే రన్ అయింది, కొన్నిటికి యూఐ ఉంటేనే రన్ అయింది. ఏదంటే బాబాయ్ మనం బ్లూ ప్రింట్ని క్రియేట్ చేసేటప్పుడు మటుకి ఆ యూఐ ఫోల్డర్ని కంపల్సరీ మెన్షన్ చేయాల్సి వచ్చింది బాబాయ్. మన లోపల బ్లూ ప్రింట్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ ఇవి. అవును బాబాయ్. దీంట్లో మనకేం పైథాన్ ఫైల్స్ ఉండవు కదా. మళ్ళీ తర్వాత మనకి వీటిలో రౌట్స్ ఉన్నాయి కదా. అవును బాబాయ్. ఇప్పుడు ఈ పర్టికులర్ రౌట్ ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి రౌట్ అవసరం లేదా? అవసరం. అంటే మనం ఇనిషియల్ గా ఇచ్చాం కదా బాబాయ్ app.pyలో ఉన్నాయి కదా. మీరు నిన్న డిలీట్ చేసేసారు బాబాయ్. అది ఒకటి ఇచ్చిన తర్వాత ఈ ఫామ్ HTML వాటిల్లో మన లింక్ స్క్రిప్ట్ ట్యాగ్లో వచ్చేటప్పటికి అక్కడ యూఐ పెడితే తీసుకోవట్లేదు బాబాయ్ ఫోల్డర్ నేమ్ స్టార్టింగ్లో. ఇక్కడ తీసుకోలేదా? ఇక్కడ తీసుకుంది బాబాయ్. ఈ form.html వచ్చేటప్పటికి ఈ స్టార్టింగ్లో ఇక్కడ UI.customer.static అని పెడితే ఎర్రర్ వస్తుంది. ఇది కస్టమర్స్ స్టాటిక్ అన్నారు కనుక మీరు. అవును బాబాయ్. ఇక్కడ EA డాట్ అని పెడితే ఎర్ర వచ్చిందా? ఎర్రర్ వస్తుంది బాబాయ్, పేజీ లోడ్ అవ్వట్లా. మీరు ఫామ్ పేజ్ ఉంది ఇక్కడ అంతే కదా? అవును బాబాయ్. ఇది పెట్టకపోతే వస్తుంది మరి. పెట్టకపోతే ఇప్పుడు కోడ్ రన్ అయింది బాబాయ్. రన్ అవ్వగానే నేను అన్ని గిట్లో స్టోర్ చేశాను, కమిట్ చేశాను. ఇంకా చాలా కమిట్స్ ఉన్నట్టు ఇక్కడ. ఇంకా పెండింగ్ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇట్లా పెడితే వచ్చేస్తుంది. వస్తుంది బాబాయ్. ఇది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. అందుకోసం URL ఫర్ ఉంది కదా, ఇది ఎలా వచ్చేస్తుంది ఐడియా లేదు. మోస్ట్లీ ఏముంటుందంటే పాత్రలు ఉంటాయి. అవును బాబాయ్, నేను స్టార్టింగ్ అన్నిటికీ యూఐ పెట్టి రన్ చేస్తే అది అది చెప్పింది బాబాయ్, కరెక్ట్గా లైన్ దగ్గర ఎర్రర్ వస్తుందని చెప్పిందా? అంతే కదా, అవును టెంప్లెట్ రెండర్ చేసాడు. నేను ఎందుకన్నానంటే ఇప్పుడు మీరు ఇక్కడ చేశారు, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది అది. అవును బాబాయ్, కస్టమర్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచే వస్తుంది. ఆ కస్టమర్ ఏమో యూఐలో ఉంది. ఇప్పుడు యూఐ ఉంది. అవును బాబాయ్. ఇప్పుడు ఇది కస్టమర్స్ నుంచే రెండర్ అవుతుంది. ఇలా పెడితే మీకు ఎర్ర వచ్చింది. ఇది రాలేదు బాబాయ్, రన్ అయింది. రన్ అయిందా? అంటే యూఐ పెడితే మాత్రం ఎర్ర వచ్చిందా? ఎర్ర వచ్చింది బాబాయ్, అదే అర్థం కాలేదు.
ఒకసారి ఈ ఫైల్లో అక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ దగ్గర లింక్ ట్యాగ్ దగ్గర యూఐ పెడితే ఎర్రర్ వస్తుంది బాబాయ్. మన ఇది ఇప్పుడు కస్టమర్స్ ఇది కాబట్టి ఫస్ట్ పేజ్ వస్తుంది, సెకండ్ పేజ్ వచ్చేటప్పటికి కస్టమర్ ఇన్ఫో దగ్గర ఎర్రర్ వచ్చింది బాబాయ్. పైన కూడా పెట్టండి బాబాయ్. పైన ఇక్కడ పెడదాము. ఒకసారి చూడండి. అదిగోండి బాబు, అది ప్లాన్స్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు సెకండ్ పేజ్కి డౌన్లోడ్ వెళ్ళండి బాబు ఒకసారి, ఏదో ప్యాక్స్ అదిగోండి బాబు. ఫామ్ పేజ్ HTML అవును బాబాయ్. మళ్ళీ ఇక్కడ పైన కూడా చెప్తుంది బాబాయ్, అది సపరేట్ యూఐలో ఉంది కస్టమర్స్ టెంప్లెట్ అని చెప్తుంది, కానీ అక్కడ ఇస్తే రావట్లేదు బాబాయ్. ఏ డేటాను పెడితే ఇక్కడ తీసుకోవాలి. అవును బాబాయ్. మామూలుగా అయితే వదిలేస్తే తీసుకుంటుందా? అవును. సరే, ఎట్లయితే మనకు ఇంపార్టెంట్. అవును బాబాయ్. సో ఇది ఇయర్ ఫర్ లో తీసుకోవాలి. దాని ప్రీవియస్ పేజ్ చూసుకోవాలి. అవును బాబాయ్. దాని ఫోల్డర్ పేజ్ చూసుకోవాలి. అవును. అదే కొంచెం పైన ఉంటే ఏ పెట్టాల్సి వచ్చేదా? అవును బాబాయ్. ఇంకోటి ఇంకా మనం బ్లూటూత్ అదే బ్లూ ప్రింట్లు పెట్టేటప్పుడేమో అక్కడ యూఐ పెడితే పెట్టకపోతేనేమో ఎర్రర్ వస్తుంది బాబాయ్. బ్లూ ప్రింట్ లో ఎర్రర్ వస్తుంది. అవును, ఇక్కడ యూఐ పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది. చూస్తా ఒక్కొక్క స్టెప్ చేసేటప్పటికి మళ్ళీ ఒక గంట పట్టింది బాబాయ్. ఏమైనా కమిట్ చేయాలా? ఈ సెకండ్స్ చాలా ఉన్నట్టు. అవి చేసేసాను బాబాయ్, మరి అవ్వలేదు, మరి అర్థం కాలేదు. 33 ఫైల్స్ పెండింగ్ అని ఉంది. అవును. చాలా ఫైల్స్ డిలీట్ అయినాయి. ఓకే. ఫైల్స్ ఇవి ఇగ్నోర్ చేయొచ్చు. ఎలా ఉంటుందంటే వీటిని ఏమంటారంటే ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేయొచ్చు. అదేలే బాబు. ఫైల్ క్యాష్ ఇగ్నోర్ చేయొచ్చు. అవును. ఇలాంటివి మామూలుగా కొంచెం ఇగ్నోర్ ఫైల్స్ ఇలా ఉంటాయి. అదేలే ఫైల్ బాబు. క్యాచ్ ఫైల్స్ ఇగ్నోర్ చేయొచ్చు. అవును. VS కోడ్ ఫైల్స్ ఇగ్నోర్ చేయొచ్చు. అవును. అంటే గిట్లోకి రావద్దని చెప్పాలి. గిట్లోకి రావద్దని చెప్పండి. అవును బాబాయ్. దానికోసం చెప్పేసి వాడుకోవచ్చు. ఓకే. ప్రస్తుతానికి ఇవే పెడతాను. కోడ్
లేదా లైక్ టు పబ్లిష్ లేదా శ్రీకాంత్ ఇది ఈ బ్రాంచ్ లేదా ఉంది బాబాయ్, అది మన పేమెంట్ గేట్వే ఉందిగా. లేదని చెప్తే అంటే బాబాయ్ ఇది వేరే వాళ్ళు అనుకుంటా. ఒక్క నిమిషం బాబాయ్, ఒక్క నిమిషం. ఇది మంద బాబాయ్, ఇది ఇదిగోండి బాబాయ్. ఇది వేరే వాళ్ళు అవునవును. వ్యవసాయగా సరే క్లోజ్ చేశాను. ఉంది కదా ఎందుకు లేదంటారు, అవును. వేరేగా వచ్చింది కాదు. ఆ రీఆర్కిటెక్ట్ అని మీరు పెట్టిన కమెంట్ అది పేమెంట్ గేట్వేలోకి వచ్చింది కదా బాబాయ్. అదే పేమెంట్ గేట్వేలోకి వచ్చి ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో వేరే ఉన్నది. అదేలే. ఇక్కడ చూడండి, మీ బ్రాంచ్ లో నుంచి మెయిన్కి వెళ్ళాలి ఫస్ట్. ఓకే, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అవుతుంది. అవును బాబా. ఆ లేటెస్ట్ కామెంట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఈ ఓకే. పుల్ రిక్వెస్ట్ లోకి వెళ్తే మనం మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అనవచ్చు. ఓకే, మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు మీ అదేలే. లేటెస్ట్ కోడ్ లో ఇది ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలనుకున్నప్పుడు క్రియేట్ చేసి మెయిన్ లో ఉన్న కోడ్ దీంట్లోకి వెళ్ళాలి. ఓకే, మెయిన్ లో ఉన్న కూడా ఎక్కడ పంపిస్తున్నారు బాబాయ్? మెయిన్ లో ఉన్న కోడ్ ఈ మోవా బ్రాంచ్ లోకి వస్తుంది. మోవా బ్రాంచ్. ఓకే, ఓకే. మెయిన్. మీరు చెక్ ఇన్ చేశారు.
అదేలే బాబా. ఆ లేటెస్ట్ కోడ్ నేను తీసుకొని దాంతో నేను కొత్త టికెట్ స్టార్ట్ చేయాలి. ఓల్డ్ కోడ్ మీద వర్క్ ఓకే. చేయకూడదు కదా నేను. అదేలే బాబా. నేను ఎప్పుడు ఓల్డ్ కోడ్ మీద వర్క్ చేయకూడదు. ఓకే. ఓల్డ్ కోడ్ మీద వర్క్ చేయకుండా లేటెస్ట్ కోడ్ మీద వర్క్ చేయాలి. అందుకోసం అనమాట. ఇప్పుడు మీరు ఎవరైనా కమిట్ చేశారు, మీరు కమిట్ అవును. చేస్తే ఈ బ్రాంచ్ నుంచి డైరెక్ట్ ఈ బ్రాంచ్కి వెళ్ళకూడదు. ఓకే. ఇది ఇటు వెళ్ళి ఇక్కడ నుంచి ఇటు రావాలి. ఓకే. అంటే ఫస్ట్ డైరెక్ట్ ఇటు ఏదైనా వచ్చేయకూడదు. మెయిన్కి వెళ్ళాలా బాబాయ్? ఫస్ట్ మెయిన్కి వెళ్ళాలి. ఓకే. మెయిన్కి వెళ్ళినప్పుడు రివ్యూ అప్రూవల్ అంతా అయిపోయిన తర్వాత మెయిన్ నుంచి ఇటు వస్తుంది. అదేలే మెయిన్ బాబా. నుంచి లేటెస్ట్ తీసుకోవాలి. లేదంటే నేను సపోజ్ ఇప్పుడు కొత్త టికెట్ మీద వర్క్ చేయాలి, ఒక ఇష్యూ మీద వర్క్ చేయాలి, లేదంటే ఒక బ్రాంచ్ ఒక ఫీచర్ మీద పని చేయాలి అన్నప్పుడు ఏం చేస్తానంటే దీని నుంచి కొత్త ఫీచర్ మెయిన్ నుంచే క్రియేట్ చేసుకోవాలి. అంతేకాని వీటి నుంచి క్రియేట్ చేసుకోవాలి. ఓకే బాబా. ఇవి వాళ్ళ యూజర్ బ్రాంచెస్. ఇది యాక్చువల్ గా మెయిన్ బ్రాంచ్. ఓకే. ఫస్ట్ మెయిన్కి వెళ్ళాలి, మెయిన్ నుంచి తర్వాత ఫస్ట్ మన మెయిన్కి వెళ్ళాలి. మెయిన్ నుంచే ఏదైనా టికెట్ మీద పని చేయాలి. మన హిస్టరీ మొత్తం ఇక్కడ చూపిస్తుంటది. అదేలే బాబా. మనం చేసిన ఏం బ్రాంచ్ ఏ రోజు క్రియేట్ చేసాం అంత హిస్టరీ. ఓకే. దాంట్లో పోయి చూస్తే కమిట్స్ ఏమన్నా అంత అర్థం అవుతుంది. ఓకే బాబా. ఇప్పుడు మీ కోడ్ అంతా అక్కడ వచ్చింది. ఓకే. ఇది ఇక్కడ ఇది గిట్ అన్నమాట. అవును బాబా. ఇక్కడ రియాక్ట్ అని కనపడుతుంది. ఓకే. ఇంకా చెర్రీ పిక్ అని వేరే కాన్సెప్ట్లు ఉంటాయి, అవి కూడా చెప్తాను. కానీ వీటిల్లో కొన్ని గిట్టికి అదేలే బాబా. ఇది ఉంది కదా. అవును బాబాయ్. ఇది వెళ్ళకూడదు. అవును, మనకి ఇట్లోకి రాకూడదు అది. దీనికోసం ఫేస్ చేయాలి. అవును బాబాయ్. ఇక్కడ యాక్ట్ గిట్ కింద ఉంది. అవును బాబాయ్. ఈ గిట్ కింద ఫైల్ ఇప్పుడు క్రియేట్ అయింది. ఓకే. దీంట్లో యాప్.పై ఇవ్వకూడదు. ఇప్పుడు ఆ కోడ్తో మనకు ఉపయోగం ఏం లేదు. అదేలే బాబా. చెకింగ్ చేసేటప్పుడు అంతా అది అవసరం లేదు. ఓకే. అట్లాంటి వాటిని ఏమంటారంటే గిట్ ఇగ్నోర్ అంటారు. అదేలే బాబా. నువ్వేం చెకింగ్ చేయొద్దని చెప్తాను. ఇది కూడా ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవుతుంది. ఓకే. అదే బాబా, అది మనం స్టార్టింగ్ లో అక్కడ చూసాం బాబాయ్, రిపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు గిట్ ఇగ్నోర్ అని ఒకటి వచ్చి ఆప్షన్ వచ్చింది. యాడ్ గిట్ ఇగ్నోర్ అనే ఆప్షన్ వచ్చింది నాకు. అవును బాబా. జనరల్ గా క్రియేట్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు నేను యాప్.పైలో రివర్స్ చేస్తాను. డిస్కార్డ్ చేంజెస్ అయినా ఈ గిట్ ఇగ్నోర్ ఇప్పుడు వెళ్తుంది. అదేలే బాబా. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈసారి ఇక దాంట్లోకి వచ్చే ఫైల్స్ అన్ని ఇక దాంట్లోకి రావు. ఓకే. అంటే రిపాజిటరీలో అనవసరమైన ఫైల్స్ ఉండవు. అదేలే. ఎందుకంటే అనవసరమైన ఫైల్స్ అన్ని లేకుండా ఉంటాయి.
అందుకోసం అది అదేలే బాబాయ్. ఈసారి కమిట్ చేసేటప్పుడు ఇక వాటి గురించి అడగదు. ఓకే. కూడా ఇంపార్టెంట్ అదేలే. ఉండటం కూడా ఇంపార్టెంట్. అవును. ఏది గెట్ ఇగ్నోర్ ఫైల్ కనపడలేదు. పేమెంట్ గేట్వేలో వచ్చినట్టుంది. ఇది అవును బాబాయ్. ఇదంటే ఏంటంటే చాలా ఫైల్స్ రావు అక్కడి నుంచి. ఓకే. ఇక్కడ మీరు అన్నీ కొట్టేసి కొట్టాను బాబాయ్. వీటిలో నుంచి ఇవన్నీ వెళ్తున్నాయి. అవును. ఇవన్నీ అవసరం లేదండి యాక్చువల్గా. ఓకే. దీన్ని పట్ల ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేయొచ్చు. అదేలే బాబాయ్. కానీ ఇది ఒకటే యాడ్ చేసింది అంటే యూఐ అను యాప్ డాట్ పై 2 యాడ్ చేశాను బాబాయ్ నేను. ఇవన్నీ మనకు అవసరం. ఇవన్నీ ఏంటంటే ఆటో జనరేట్. అవును బాబాయ్. ఇది మనకి ఇప్పుడు ఉన్నా లేకపోయినా కానీ డిలీట్ అవుతుంది. ఓకే. ఈసారి నుంచి ఏదన్నా కమిట్ చేస్తే ఆ ఫోల్డర్ నేమ్తో ఉన్న ఆ ఫైల్స్. ఫోల్డర్ లో నుంచి ఏది కమిట్ అవ్వద్దు. ఓకే. దాన్ని గిట్టుకున్నారు అంటారు. అదేలే బాబాయ్. అక్కడ ఆల్రెడీ కమిట్ అయినాయి. మనం గిట్టుకున్న చేయకముందే వచ్చి అట్లా డిలీట్ చేయాలి. ఓకే. డిలీట్ చేసేస్తే ఇక అది రావండి. అదే అలా డిలీట్ చేసుకోకుండా అలా ఒకసారి గిట్ ఇగ్నోర్ ఇచ్చేసామంటే ఇంకా రావు. ఇగ్నోర్ ఇచ్చేస్తే ఈ సమస్య ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మీ రిపాజిటరీ హెవీ అవ్వకుండా. అవును. ఒకవేళ అది వచ్చినా కానీ ఉపయోగం ఏం లేదు. ఈ ఫైల్స్ మళ్ళీ అది ఎటు ఫ్రెష్ క్రియేట్ చేస్తుంది. అవును బాబాయ్. కానీ ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్ గిట్ ఇగ్నోర్ లోకి వచ్చేస్తాయి. ఓకే. ఉన్నాయి కదా. అవును. పై క్యాష్ ఫోల్డర్ లో ఎక్కడ ఉన్నా కానీ వచ్చేస్తాయి. డిలీట్ అయిపోతుంది. బాబాయ్ మరి init.py ఇది init.py ఇది ఏమి డమ్మీ. ఓకే. ఇదే డమ్మీ ఇది. మరి అంతా ఆ రోజు ఈ ఫైల్ లేకపోతే అది వర్క్ అవ్వాలి. అవును బాబాయ్. మాడ్యూల్ అనే నేమ్తో ఉన్న ఫైల్ మాడ్యూల్ అనే నేమ్తో వర్క్ అవ్వాలి. కోసం మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఓకే. చూడండి ఇట్లా ఇటు నుంచి మెయిన్ లోకి వెళ్ళాలి ఫస్ట్. ఓకే బాబాయ్. అర్థమవుతుందో? అర్థమవుతుంది బాబాయ్. సార్ 2-3 సార్లు చేస్తే మీకు అర్థమైంది. అవును బాబాయ్. ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే. మీకు పుల్ రిక్వెస్ట్ చేయాలన్నా ఫస్ట్ నా నుంచి మెయిన్ బ్రాంచ్ లోకి చేసి ఆ తర్వాత మీకు చేయాలి. నాకు పుల్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా లీడ్స్ పంపించాలన్నా కానీ యాడ్ రివ్యూర్ గా యాడ్ చేసుకోవచ్చు. అదేలే బాబు. ఇప్పుడు మామూలుగా మెయిన్ లోకి పంపించకుండా మన బ్రాంచ్ క్రియేట్ చేసిన కొత్త బ్రాంచ్ పంపిస్తే వెళ్తుందా బాబాయ్? కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. నేను చేసుకోవచ్చు. అదేలే బాబు. దీంట్లో మనం బేసిక్ వర్షన్ ఆఫ్ గిట్హబ్ వాడుతున్నాం కదా. ఏదైనా అడ్వాన్స్ పెయిడ్ వర్షన్ వాడేటప్పుడు చాలా హంగామా ఉంటుంది. అదేలే బాబాయ్. చాలా ఫీచర్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. ఓకే. యాక్టివేట్ అయిపోయి ఆ రిస్ట్రిక్షన్స్ అవన్నీ వచ్చేస్తాయి. అదేలే బాబాయ్. ఇప్పుడు మీరు ఏదైనా బిల్ చేశారు అనుకోండి, ఆ ఫైల్స్ ఇక్కడ వెళ్ళవు, ఇక్కడ ఉంటాయి. అదేలే. ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసినప్పుడు కొత్త ఫైల్స్ ఇక్కడ బిల్డ్ అవుతాయి కదా, అవి ఇక్కడ కనపడవు. ఓకే. ఓకే. అవి చేంజ్ చేస్తే కనపడవు. అదేలే బాబాయ్. ఇదే యాక్చువల్గా ఇక్కడ ఫైల్ చేంజ్ అయ్యింది. అవును. పై క్యాష్ లో కూడా చేంజ్ అయ్యి. అదేలే బాబాయ్. ఈ గిట్ ఇగ్నోర్ లేకపోతే ఇక్కడ చేంజెస్ అయినట్టు చూపిస్తుంది. ఓకే. ఇక్కడే చూసుకోవచ్చు ఏం చేంజెస్ అయినాయి. అదేలే బాబాయ్. కమిట్ చేయబోయే ముందు మన ఫైల్ మనం ఒకసారి చూసుకోవాలి.
ఓకే. నేను ఏమేమి ఫైల్స్ కమిట్ చేశాను, ఏమేమి చేంజ్ చేశాను. అదేలే బాబాయ్. ఆస్ట్రేలియాకి వెళ్తుంటే కనుక ఇక్కడ అన్డూ చేసేసుకోవాలి. ఓకే. లోకల్ లోకల్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం అదేలే. ఏమేమి ఫైల్స్ చెక్ చేస్తున్నాము. ఓకే. బాగా ఫైల్స్ అని బాగా ఎక్కువైపోయినాయి. అవును బాబాయ్. అయినా ఇప్పుడు క్లారిటీ వస్తుంది కదా. అవును బాబాయ్. ఏది ఎక్కడ ఉందంటే తొందరగా మన ఫోల్డర్లో కస్టమర్ అయితే కస్టమర్, ప్లాన్స్ అయితే ప్లాన్. దాంట్లోకి వెళ్ళిపోతుంది. అవును. మీకు చాలా ఈజీ అవుతుంది జాబ్. ఇంకేం లేవు బాబాయ్. సరే ఏంటి ఏమైనా ఉంటే ఏదన్నా ఉంటే మెసేజ్ పెడతా బాబాయ్.